వ్యక్తులందరికీ నా నమస్కారం. చాలా సంతోషం నాకు. ఇవాళ కార్తీక మాసం శుక్రవారం పూట జిల్లా ఆడబిడ్డగా నేను నా ఇంటికి వచ్చాను. మిమ్మల్ని అందరినీ కలుసుకుంటే భాగ్యం నాకు కలిగింది. నేను ఎంతో సంతోషంగా ఒక పండగగా ఇవాళ ఇక్కడికి వస్తుంటే కొంతమంది దుష్ట శక్తులు కూడా ఇవాళ వాళ్ళకి సమయం, సందర్భం, సౌమ్యం ఇవన్నీ రావు. ఏదో పరిగట్టుకొని ఇక్కడికి వచ్చి మొన్నటి వరకు పుట్టిన పేరులాగా ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత నోరు పూసుకున్న వాళ్ళందరూ నిద్రలేసి ఇవాళ బొబ్బోం అంటాం. చాలా విచిత్రంగా ఉంది. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతూ కేవలం సోషల్ మీడియాలో పెట్టుకునే దానికి అసత్యాలన్నీ కూడా ప్రజల్లో మోపటం ఇదేమి వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య తెలుసు వాళ్ళకి. ఈ విధంగా వాళ్ళు అసలు మేము చేసిన ప్రమాణాలు ఏమీ నెరవేర్చుకోవటం లేదని చెప్పి మాట్లాడటం చాలా శోచనీయం. ఎప్పుడన్నా ఇల్లు దాటి పోలీసు రక్షణ లేకుండా కారు దిగి 10 మందిలో నిర్మమాటంగా తిరిగింటే వీళ్ళకి అవగాహన ఉండేది. కానీ ముందు వెనక పోలీసు రక్షణలు పెట్టుకొని తిరిగి ఇప్పుడు పిట పేలినంత మాత్రాన మీరు దోచుకున్న కొండలు, కోతులు గుట్ట, రేగల గుట్ట, ఇవన్నీ గుట్టలన్నీ గుట్టలు మాయమైపోయి ఇప్పుడు సాఫీ అయిపోయినాయి. అందరికీ తెలిసిన వాస్తవాలు ఇవి. పోయిన వెంకన్న గారు వాస్తవాలతో తీసి ఈవెన్ లోకాయుక్తలో కూడా పెట్టడం కూడా జరిగింది. కాబట్టి కేవలం ప్రజల్ని మభ్యపెట్టి పరిపాలన ప్రభుత్వాన్ని ఏ విధంగా కించపరచాలి అనేది ప్రతిపక్షం పాత్ర అది కాదు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. నిజంగా మీకు ఏదన్నా సహానుభూతి ఉంటే ప్రజల్లోకి వెళ్ళి తిరగండి, కలవండి, తెలుసుకోండి. ఏదన్నా ఉంటే ఏ సందర్భం అయినా చెప్పండి, సలహాలు ఇవ్వండి. అంతేగాని మీ చేతకాంతనానికి మీరు ఈ విధంగా పెట్టుకోవటం అందరికీ తెలిసిన వాస్తవాలు. రాష్ట్రంలో ఒక మాట వెళ్తారు, కేంద్రానికి వెళ్ళేటప్పటికీ మీ ఎంపీలతో మీరు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఓట్లు వేసుకున్నారు. అమ్మాయి గారిని జైల్లో పెడితే విడిపించుకునేదానికి మీరు ఏం తప్పను, ఎన్ని ప్రార్థనలు, ఎన్ని బేరాలు పెట్టుకున్నది అందరికీ తెలుసు. అందరికీ తెలిసిన వాస్తవాలు. కాబట్టి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన, జిల్లాలో మంత్రుల పైన తేలడానికి అవసరం లేదు. అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఉచితంగా బస్సు ప్రయాణాలు చేసుకుంటూ వాళ్ళు తిరగలుగుతున్నారు. ఈ విధంగా సస్యశ్యామలంగా అన్నీ జరుగుతూ నూతన విధానం అవలంబించి రాష్ట్రాన్ని శాశ్వతంగా ఒక ప్రగతి దీనికి తీసుకురావాలని, ఈ రాష్ట్రం యావత్ భారతదేశంలో ఒక బెంచ్ మార్క్గా నిరూపించాలని చెప్పి ఆలోచించిన ముఖ్యమంత్రిని కావాలని కించపరుస్తూ ఈ విధంగా ఈర్ష్య, అసూయతో వాళ్ళు ప్రవర్తించడం చాలా శోచనీయం. హరీష్ రావు గారు ఇక్కడికి రావటం, చెప్పటం, మార్కెట్లోకి వెళ్ళి 8 గంటలకి కొనుగోలు పెట్టడం లేదనేది ఇట్స్ ఎ జోక్. ఎప్పుడన్నా జిల్లాలో ఉన్న మంత్రికి వాస్తవాలు తెలిసింటే ఆయనకి బ్రీఫింగ్ అన్నా ఇచ్చిండేవాడు. 8 గంటలకి ఎవరు రారు సార్. మాది మారుమూల ప్రాంతాల నుంచి వాహనాలు కట్టుకొని మార్కెట్కి వచ్చేటప్పటికి 9 అవుతుంది. మీరు చెప్పిన దానికి 8 గంటలకు దుకాణం తీసి పెట్టుకుంటే అది అయ్యే పని కాదు. ఎప్పుడన్నా నాగలి పెట్టి దున్ని ఈ నీటి సౌకర్యం ఏమైపోయినాయి? కమిషన్ భగీరథ, కమిషన్ కాళేశ్వరం, ఈ కమిషన్లలో మీరు పోయినా ఇన్ని అవకతవకలు జరిగినందుకు మీరు ఇప్పుడు వచ్చి మాజీ మంత్రి ఇక్కడ ఏదో మాట్లాడుతున్నాడు, అవి చేసినాం ఇవి చేసినాం. మీరు అవన్నీ చేసింటే మీరు ఓడిపోయి ఉండేవాళ్ళు కాదు. మీరు చేసింది మీ చుట్టాలకి, మీకు తెలిసిన వాళ్ళకి, ఇంట్లో ఉన్నోళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చుకున్నారు. మీరు చెప్పిన డబుల్ బెడ్రూమ్ ప్రజలకు అందలేదు, అన్ని మీరు కట్టలేదు. మీరు చెప్పిన మోసాలు ఇక్కడ రైతాంగానికి వేడి లేసిన వాస్తవం మాకు అందరికీ తెలుసు. నేను స్వయంగా ఇంటింటికి తిరిగి వాళ్ళకి ఆర్థిక శక్తిని అందించి వాళ్ళ కేసుల గురించి కూడా మేము కాపాడుకున్నాం.
ఈ విధంగా సమాజంలో ప్రతి వర్గాన్ని నానా హింసలు పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ వచ్చి ఖమ్మం జిల్లాకు వచ్చి ఇట్లా మాట్లాడుతూ ఉంటే జాలి కలుగుతుందండి. ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్. పాపం ఓడిపోయి ఏం చేయాలో తెలియక అహంకారంతో రాజ్యమేది, ఎల్లకాలం మేమేముంటామని మీసాలు తిప్పిన వాళ్ళందరూ ఇవాళ నువ్వు రోడ్డు మీద నడిస్తే నేను గుర్తుపట్టే దిక్కు కూడా ఎవరికి లేదు. కాబట్టి ఊరుకోండి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పని కట్టుకొని నిద్రాహారాలు మానేసి ఆయన పని చేస్తున్నారు. ఏ పని చేసినా శుభం పలకరా అంటే వీళ్ళు సామెత ఉందే, ఆ విధంగా వీళ్ళు ఆయన మీద వ్యక్తిగతంగా దూషించి ఆయన మీద వెచ్చు పట్టడం చాలా శోచనీయం. ఈర్ష అసూయ మనిషి కానీ మానవత్వం అంటే సహజం అనుకుంటాం. కానీ కొంచెమన్నా మనం ఆత్మగౌరవం ఆత్మ పరిశీలన చేసుకొని నిజంగానే కనీసం రాష్ట్రం మీద మీకు కమిట్మెంట్ ఉంటే యూ వోంట్ బిహేవ్ లైక్ దిస్. ఇవాళ జిల్లాలో ప్రగతి మాకు 3 మంత్రులు, 2 చైర్మన్లు, ఇంతమంది మేమంతా ఉన్నాం. మీరు ఎందుకున్న రాజ్యసభ మెంబర్స్ కూడా ఉన్నారు. మరి ఏమైపోయారు? ఎక్కడున్నారు వాళ్ళు? ఏం పని చేశారు? ఏ స్కీమ్ తీసుకొచ్చారు? ఎంత అమలు చేశారు చెప్పండి. నేను చెప్పగలను, నేను చెప్తాను. నేను ఏమేం చేశానని తీసుకెళ్ళి చూపెడతా. ఎవరికి కనపడదు. పాపం పువ్వాడయ్య గారు కనపడదు. ఆయన ఏం చేయలేదని మాట్లాడుతుంటాడు. నాతో పాటు నడవమనండి. ఇట్స్ మై ఛాలెంజ్. రాపద జిల్లాలో తిరుగుదాం, ప్రతి గ్రామం తిరుగుదాం. నేను తిరిగినన్ని గ్రామాలు వీళ్ళు ఎవరూ తిరగలేరు, మూకుమ్మడిగా ఎవరూ తిరగలేరు. కాబట్టి డోంట్ టాక్. శుభమా అని చెప్పి సంవత్సరం అవుతుంది పరిపాలన ప్రభుత్వం వచ్చి. కొన్ని కారణాల వల్ల కొన్ని ఆలస్యంగా జరిగినాయి కానీ జరుగుతున్నాయి. ఎక్కడా కూడా ఆగిపోయినాయి కానీ జరగలేదని కానీ అనడానికి వీల్లేదు. మధ్యలో ఎలక్షన్స్ రావటం కూడా జరిగింది. మాకు ఎలక్షన్ గెలిచి ముఖ్యమంత్రి అయిన తక్షణం వెంటనే మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత వివిధ కారణాలు మనకు ఈ ఫ్లడ్స్ వచ్చాయి, వర్షాలు అనుకోని రీతిలో వర్షాలు వచ్చాయి. అయినా కూడా వాళ్ళు మా నెత్తిన మోపిన లోన్ భారం, మీ అందరి మీద మోపిన లోన్ భారం అని మీ పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళ పైన కూడా ఉంది అప్పుల భారం. ఆ భారం అంతా అంచెలంచెలుగా తీర్చుకుంటూ సమయానికి పోలీసు వాళ్ళకి జీతాలు చేరటం, ఈ విధంగా మీరు చేసిన మీలో ఉన్న కొరతలన్నీ కూడా ప్రజల పైన మోపకుండా ముఖ్యమంత్రి గారు కష్టపడి నిధులు రేజ్ చేసి ఇవాళ సమయానికి శాలరీస్ చేరటం, అన్ని విధాలుగా అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయని అందరికీ తెలిసిన వాస్తవం. అదే కాకుండా రాబోయే పార్లమెంటు 25వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలెట్టాయి. ప్రత్యేకంగా నేను జిల్లాకు వచ్చింది అందుకే పార్లమెంటు ముందు మీకు కొన్ని విషయాలు మీకు తెలపాలి. రాజ్యసభ మెంబర్గా కేవలం ఒక జిల్లాకే పరిమితం అవ్వను. అయినా కూడా ఖమ్మంని నా నోడల్ జిల్లాగా నేను ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మీకు తెలుసు హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. రాజ్యసభ సభ్యురాలుగా నాకు అక్కడ కూడా బాధ్యతలు పెరిగినాయి. కానీ జిల్లా అభివృద్ధి అనేది నేను మర్చిపోను, ఏ పూట వెనక పక్కకు పెట్టను. కాబట్టి ఈ మధ్య కాలంలో సుజాత నగర్లో నకిలీ విత్తనము రైతులకి ఇచ్చి కొన్ని వందల మంది రైతులు నష్టపోయి వాళ్ళు తహతాలు ఆడుతూ ఉంటే కలెక్టర్తో సంప్రదించి కంపెనీ వాళ్ళని పిలిపించి వాళ్ళతోనే రైతులకి నష్టం వాళ్ళు కట్టుకోవాలనే దాంతో ఆల్మోస్ట్ 6,500 రూపీస్ పర్ రైతు వందలాది మంది రైతులు సుఖపడ్డారు. దాంతో వాళ్ళకి వచ్చింది. మాటికి నేను చెప్తూనే ఉంటాను, ఈ నకిలీ సీడ్, ఫేక్ సీడ్ అమ్మే వాళ్ళని రాష్ట్రం నుంచే బహిష్కరించాలి. దే షుడ్ బి బ్లాక్ లిస్టెడ్. ఒక సామాన్య రైతు ఎంత నష్టపోతాడో, కుటుంబం అంతా కూడా
మునిగిపోతుంది అనే అవగాహన కూడా లేకుండా అంత నిర్దాక్షిణంగా వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం చాలా శోచనీయం. మీకు అందరికీ తెలుసు, గతంలో కూడా ఎయిర్పోర్ట్ అనేది కొత్తగూడెంలో, ఎందుకంటే మనకి అక్కడ సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి, మన్మూర్ హెవీ వాటర్ ప్లాంట్, అలాగే సింగరేణి కోలిరీస్, ఇవన్నీ ఒక ప్రీ కండిషన్ ఎయిర్పోర్ట్ పెట్టడానికి మన దగ్గర ఉన్నాయి. కాబట్టి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఆ రోజుల్లోనే ప్రఫుల్ పటేల్ గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు టీముని తీసుకొచ్చి ఇక్కడంతా కూడా మేము సర్వే చేయించి ఈ రిపోర్ట్ ఉంది. ఆల్రెడీ ప్రస్తుత కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి గారితో చర్చించటం, దీన్ని ముందుకు తీసుకెళ్తాం. కొంతమంది ఇక్కడ కాదు ఎక్కడో అని చెప్పి డిమాండ్ చేశారనేది కూడా వారు నాకు చెప్పారు. వాస్తవానికి నేను చెప్పిన లొకేషన్ బ్రహ్మాండంగా ఉంది. అది కాదు అనుకుంటే పక్కన కూడా ఉన్న భూమి మనం కేటాయించగలుగుతామనేది వాళ్ళకి తెలవపరచడం జరిగింది. అతి త్వరలో ఈ ఎయిర్పోర్ట్ మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాంతో చాలా పెద్ద సౌకర్యం అందరికీ కలుగుతుంది. బెజవాడ వరకు వెళ్ళకుండా కొత్తగూడెం నుంచి ఫ్లైట్. మన అగ్రికల్చర్ ప్రొడ్యూస్కి చాలా డిమాండ్ ఇంటర్నేషనల్గా వస్తూ ఉంటుంది. ఇక్కడ పుల్గోలు గ్రామంలో నాన్ పెస్టిసైడ్ ఫార్మింగ్ అని ఆ రోజుల్లో నేను మొదలెట్టాను. దస్తకార్ లాంటి ఎన్జిఓతో టైఅప్ చేసి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ పెట్టడం వల్ల మనకి అక్కడ ఇప్పుడు ఒక 1/2 మీటర్ పట్ట కూడా మీకు ఇక్కడ దొరకదు. వాళ్ళు నాన్ పెస్టిసైడ్ ఫార్మింగ్తో పత్తిలో పెట్టుకున్న తర్వాత ఇంటర్నేషనల్ డిమాండ్, వాల్యూ ఎడిషన్ ప్రైస్ పెరిగింది. కాబట్టి ఈ విధంగా కార్గో ఇది కూడా ఉంటే మనకి ఇక్కడ నుంచి రైతాంగం అందరినీ కూర్చోబెట్టి చాలామంది మామిడి తోటలు కొట్టేసి మన ఆయిల్ పామ్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అలాగే గతంలో మనం తప్పు చేసుకున్నాము, మన మామిడి తోటలు కొట్టేసి యూక్లిప్టస్ వేసుకున్నాము, బంజరు భూములు అవుతాయని ఆ రోజు కూడా చెప్పాను. ఇవాళ కూడా ఐటీసీ పేపర్ బోర్డు వాళ్ళు కొట్టామని రైతులకి లాలించి పెట్టి కొనకుండా ఆంధ్ర నుంచి తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతులకి మీరు బంగారు పండించే భూమిది ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఎక్కడా కూడా అడవి అనేది లేకుండా పోయింది. అన్ని యూక్లిప్టస్ ప్లాంటేషన్సే వచ్చాయి. ఫారెస్ట్ అనేది పోయితే ఫారెస్ట్లో ఉండే జంతువులు పోయినాయి. ఐరాలో నేను అప్పుడు స్థాపించిన ఫార్మర్స్ లెర్నింగ్ సెంటర్, ఇది కేంద్రంలో ఉన్న పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ అన్నిటితో కూడా లింకేజెస్ పెట్టుకొని రైతుకి అక్కడ ఉండి స్థానికంగా ఉండే హాస్టల్ కట్టించి నా నిధులు సరిపోకపోతే ఫిల్మ్ స్టార్ రేఖ నుంచి నిధులు తీసుకొని వైరా ఫార్మర్స్ లెర్నింగ్ సెంటర్గా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆన్లైన్ విధానాలతో మనము నూతన విధానాలు, క్రాఫ్టింగ్, కొత్త సీడు, ఈల్డ్ ప్రొడక్షన్ ఎట్లా పెంచుకోవాలి, ఎండల్లో ఏ విధంగా రైతు పంటను కాపాడుకోగలుగుతారు, ఈ విధానాలన్నీ కూడా ఆ సెంటర్ ద్వారా నేర్పించుకునే అవకాశం మనకు కలిగింది. అదేవిధంగా కొత్తగూడెంలో ఎప్పటి నుంచో ఏర్పడిన ఇబ్బంది, స్టేషన్ పక్క నుంచి టౌన్లో ఆ రోడ్డు మనకి చాలా ఇరుకు, అది సన్నగా జాగా సాలక పక్కన రైల్వే భూమి ఉంది. ఆ రైల్వే భూమిని మాకు కేటాయించమని, ఆ రైల్వే భూమి బదుల్లో వీళ్ళకి వేరే భూమి కేటాయించి ఆ ల్యాండ్ మనం తీసుకోవడం జరిగింది. ఈ ప్రయత్నంలో లోక్సభ ఎంపీ గారు రఘురామ్ రెడ్డి గారు వారు కూడా కూర్చొని అక్కడికి వెళ్ళి స్వయంగా కూర్చొని వారు కూడా శ్రమ పడ్డారు. ల్యాండ్ మనం తెచ్చుకోగలుగుతున్నాము ఆల్రెడీ. కాబట్టి ఆ ఇరుకు అనేది పోతున్న సందు కొంచెం వెడల్పుగా అయితే రాను పోను ట్రాఫిక్ చాలా చక్కగా అక్కడ మనం ఉపయోగించుకోగలుగుతామనేది మీ అందరి దృష్టికి తీసుకురావాలని నేను మీకు తెలవపరుస్తున్నాను.